ఎందుకు ఆయన మనల్ని కప్పుకున్నాడు అంటే బయట సాతానుగాడు ఉన్నాడు, వాడి చేతుల్లో పడకూడదని. వాడి చేతుల్లో పడితే అధోలోకంలోకి వెళ్ళిపోతావు. 91వ కీర్తన 4వ వాక్యంలో, ఆయన తన రెక్కలతో నిన్ను కప్పును, ఆయన రెక్కల కింద నీకు ఆశ్రయము కలుగును. మనము చేసిన పాపానికి శిక్ష మనకు తగలకుండగా, పాతాళానికి వెళ్ళకుండగా ఆయన మనల్ని కప్పుకున్నాడు. మనల్ని పరిశుద్ధపరుచుకొని పవిత్రపరుచుకొని ఆయన మనల్ని కప్పేసుకున్నాడు. ఆయనలో మనం ఉన్నాం. ఆయన శరీరాన్ని సాతానుగాడికి చూపిస్తే ఆ శరీరాన్ని సాతానుగాడు ఏం చేశాడు అంటే తూట్లుగా గాయపరిచాడు. అదే దెబ్బ మనకు తగలాల్సింది, కానీ తన వీపును అడ్డు పెట్టాడు.